రైట్ డీటెయిల్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B ఫీజును $1,00,000 పెంచడంపై అమెరికా కోర్టులో పిటిషన్ పడింది. అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఫీజు పెంచారని ఆరోపిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ట్రంప్ ఆదేశాలను తక్షణమే ఆపాలని కోర్టును కోరారు పిటిషన్దారులు. యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్తో పాటు అమెరికా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మరో ధార్మిక సంస్థ ఈ పిటిషన్లు వేశాయి. కోర్టుకు వెల్లడించిన అంశాల్లో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించాయి. వీసా ఫీజులను పెంచే అధికారం అధ్యక్షుడు ట్రంప్కు లేదన్నది పిటిషన్దారులు ప్రధాన వాదన. వీసా ఫీజులు పెంచే అధికారం అమెరికా రాజ్యాంగం ప్రకారం కేవలం అమెరికా కాంగ్రెస్కే ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B ఫీజులను $1,00,000 పెంచడంపై అమెరికాలో కోర్టులో పిటిషన్ పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనియా, గుడ్ మార్నింగ్. అంటే H-1B వీసాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ పైన షట్ డౌన్ ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా పడుతుందని చెప్పాలి. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పక్కన పెట్టడం తో పాటు ఇంకా కొన్ని కార్యాలయాలు మూతపడుతున్న నేపథ్యంలో వీసాల ప్రాసెసింగ్ కూడా నిలిపివేస్తున్నామంటూ ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ ఇప్పటికే చెప్పడం జరిగింది. షట్ డౌన్ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక H-1B వీసాల కేటాయింపులు ఎట్లా జరుగుతాయో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముందు లేబర్ కండిషన్ అప్లికేషన్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి అక్కడి నుంచి అక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే ఆ కంపెనీ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ దగ్గర H-1B దాఖలు చేస్తూ ఉంటుంది. అంటే ఈ సంస్థలు కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతో మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు H-1B వీసాలకు సంబంధించి ఈ వీసా ఫీజు పెంపు పైన అమెరికా కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఏకపక్షంగా ఫీజు పెంచారంటూ కూడా పిటిషన్ లో ప్రస్తావన రావడం జరిగింది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రంప్ ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా కోర్టుకు వాళ్ళు వెళ్లడం జరిగింది. సో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్స్ తో పాటు అమెరికా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పిటిషన్ ట్రంప్ కు కొత్తగా ఫీజులు వేసే అధికారం లేదంటూ కూడా వాదిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అదనపు ఫీజులు వేసేటువంటి అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్ కే ఉందంటూ పిటిషన్ లో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో దీంట్లో అంటే ఈ పిటిషన్ ప్రకారం చూస్తే కనుక ఆదాయ పన్ను గానీ కస్టమ్ డ్యూటీ గానీ ఇది అధికారం ఎవరికి ఉందంటే కాంగ్రెస్ కు ఉంది. ట్రంప్ చేయగలడంటే ట్రంప్ కు లేదు అమెరికా రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారం. ఒకవేళ అత్యవసర సందర్భాల్లో వాణిజ్య టారిఫ్లు ఏమైనా ఉంటే మాత్రం చట్టం అనుమతిస్తే అది కూడా కేవలం ట్రంప్ పరిమితంగా మాత్రమే చేయగలుగుతారు. ఈవెన్ ఏజెన్సీ సర్వీస్ ఫీజులు కూడా చట్ట పరిమితుల్లోనే ఉంటాయి తప్ప అది కూడా పరిమితంగానే ఉంటాయి తప్ప ఆల్ ఆఫ్ సడన్ గా ట్రంప్ నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉండదు. అది అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధంగా అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కోర్టులు కూడా దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా మాత్రమే కొన్ని దిగుమతుల పైన కస్టమ్స్ డ్యూటీస్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఎట్లా ఒక జాతీయ భద్రత కానీ లేదంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్రయోజనాలతో పేరుతో మాత్రం తాత్కాలికంగా విధించవచ్చు కానీ సో ఇట్లా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ కు లేదు. గతంలో 2018లో కూడా చైనా ఉత్పత్తులపైన ట్రంప్ టారిఫ్లు విధించారు. అంటే అక్కడ కూడా కేవలం 1974 ట్రేడ్ యాక్ట్ తో పాటు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ IEEPA ఈ ఆధారంగా మాత్రమే వేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని సర్వీస్ ఫీజులను పెంచడానికి ఆమోదం ఇవ్వచ్చు కానీ ఇట్లా ఏకపక్షంగా ఇచ్చేటువంటి అధికారం మాత్రం కేవలం అమెరికా కాంగ్రెస్ కే ఉంది, ట్రంప్ కు లేదు. ఇది అమెరికా రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కోర్టు దీన్ని కొట్టేసేటువంటి అవకాశాలు ఉంటుంది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెళ్ళినటువంటి కంపెనీలు కరెక్ట్ ఆధారపూర్వకంగా మాత్రమే వెళ్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం